ఇగోండి ఈవేళ మన ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాల భాగంగానే చిన్నపిల్లలు అనమాట, అంటే అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ ఆనందాన్ని కూడా మనతో షేర్ చేసుకోవడానికి అని చెప్పి వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. నీ పేరు? చరణ్. నీ పేరు చరణ్. ఏంటి అసలు ఎప్పటి నుంచి మీరంతా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర రావడం? చిన్నప్పటి నుంచి. అంటే అమ్మవారు నీకు ఏంటి ఏం బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆవిడ? చదువు ఇది మంచిగా చూసుకుంది అందరిని. మొత్తం అందరు మీరు అందరు ఇక్కడే ఉంటారు, అప్కమింగ్ జనరేషన్ అండ్ అప్కమింగ్ యూత్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి ఏం కోరుకున్నారు ఆవిడ అమ్మవారిని? నెక్స్ట్ చదువు రావాలని, 10th లో పాస్ కావాలని. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఏమన్నా సేవలు అలాంటి వాటిలో మీరు అందరు పార్టిసిపేట్ చేయడం ఏమన్నా జరుగుతుందా? అంటే ఇప్పుడు ఎల్లమ్మ గుడిలో ఓకే ఓకే ఓకే. మొత్తం మీరు అందరు ఎంతమంది టోటల్? మస్తు మంది. ఓకే ఓకే. అందరికి మీ అందరికీ కూడా ఎల్లమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా మన హిందూ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హిందూ టీవీ. మళ్ళీ రిపీట్. సబ్స్క్రైబ్ టు హిందీ టీవీ. చూసాం కదండి వీళ్ళ ఉత్సవాలు. ఓకే ఓకే రైట్. ఓకే చూసాం కదండి, పిల్లలు కూడా చాలా ఆనందంగా అమ్మవారి కళ్యాణం కోసం అంటే వాళ్ళంతా వాళ్ళగానే ఓన్గా వాలంటరీ సర్వీస్ అనేది చేస్తారంట. ఇలాగే అంటే అప్కమింగ్ జనరేషన్ కూడా మన సనాతన ధర్మాన్ని పాటిస్తుంది అనుకోవడానికి ఇది ఒక్కటి చాలా నిదర్శనం. కనుక అందరం కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుదాం. నమస్తే.